నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నోటీసులు రావడం జరిగింది. అయితే దీనిపై 43వసారి ఢిల్లీకి పోయిండు, ప్రధానమంత్రితో చర్చలు జరుపుతుండు, తప్పించుకునే ప్రయత్నం చేస్తుండని చెప్పేసి మొన్న రీసెంట్గా కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. ఏమంటారు దీనిపైన? అంటే మా ముఖ్యమంత్రి గారు ఫామ్ హౌస్ ముఖ్యమంత్రి కాదు, కేవలం ప్రగతి భవన్ ముఖ్యమంత్రి కాదు. మాది జాతీయ పార్టీ, మా పార్టీ అధిష్టానం అంతా కూడా ఢిల్లీలో ఉంటుంది. మేము ఏ నిర్ణయాలు తీసుకున్నా కూడా ఫామ్ హౌస్లు ఇవాళ రాత్రి దాగి తెల్లారి ప్రజలకు చెప్పే వ్యవస్థ మా పార్టీలో ఉండదు. మేము ఏ నిర్ణయం తీసుకోవాలన్నా కూడా మా పార్టీ అధిష్టానంతో నిర్ణయం తీసుకొని చర్చలు అది ప్రజలకు తెలియజేయాలి. మేము ఏ నిర్ణయం తీసుకోవాలన్నా కూడా మా పార్టీ అధిష్టానం నిర్ణయం మేరకే నడుచుకోవాల్సి ఉంటుంది. కాబట్టి అదే విధంగా తెలంగాణ రాష్ట్రానికి నిధులు రావాలన్నా కూడా కేంద్ర అధిష్టానం కూడా ఢిల్లీలోనే ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఢిల్లీలోనే వెళ్లాల్సి ఉంటుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏరాడు కేసుకు సంబంధించి ఢిల్లీ పోవాల్సిన అవసరం లేదు. ఆ పేరు మొన్న వచ్చింది. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తాను ముఖ్యమంత్రి అయినప్పటి నుండి కూడా ఈరోజు ఢిల్లీ చుట్టూ ఎందుకు చక్కర్లు కొడుతున్నాడు? ఒకటి, మాది జాతీయ పెడుతున్నారు, 43 సార్లు వేయండి అని చెప్పేసి అంటున్నారు కదా. 100 సార్లు పోతాడు రాష్ట్ర ప్రయోజనాల గురించి. కేసీఆర్ ప్రగతి భవన్ కు ఫామ్ హౌస్ కు 100 సార్లు తిరిగేటోడు. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజల గురించి ఆలోచిస్తుంది కాబట్టి ఢిల్లీ వెళ్తుండు, తప్పేముంది? గతంలో ఈ యొక్క రాష్ట్ర ప్రయోజనాల గురించి కేసీఆర్ ఆలోచించేది ఉంటే సరే, రాజకీయాల సమయంలో రాజకీయాలు చేసినా కూడా మిగతా సమయంలో రాష్ట్ర ప్రయోజనాల గురించి ఆలోచించే వ్యక్తి అయింది ఉంటే ప్రధాన మంత్రిని మోడీ గారిలో కాకుండా ఒక దేశానికి పెద్దన్నలాగా చూసి గతంలోనే కేసీఆర్ గారు గౌరవంగా ఉండి ఈ దొంగ కొట్లాటలు బంద్ చేసి రాష్ట్రానికి నిధులు తీసుకొచ్చడానికి కొట్లాటేది ఉండే. గతంలో కేసీఆర్ చేయని పని ఈరోజు రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు. మా కాంగ్రెస్ పార్టీ కంటే పెద్ద శత్రువా బీజేపీ?